ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని తాండూరు బీజేపీ నాయకులు పట్టణంలోని మల్లెడ్డిపల్లిలో రైతన్నలతో కలిసి ఏరువాక పౌర్ణమిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి ఎడ్ల బండిలపై బీజేపీ నాయకులు రమేష్ కుమార్, నాగరం మల్లేశం, బంటారం భద్రేశ్వర్, కృష్ణ ముదిరాజ్ తదితర నాయకులు ఎక్కి సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాడి పశువులతో ఆరంభమయ్యే పంట పొలాల్లో పాడి పంటలు బాగా పండి అందరికీ ఆహారం అందించే రైతులు నిర్వహించే ఈ పండుగ అందరి పండుగ అని శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రాధాన్యం ఏంటంటే మన సనాతనంలో ప్రతి దాంట్లో మనం దైవత్వం చూస్తాం. మనం అది మట్టి కావచ్చు, ఒక మొక్క కావచ్చు, ఒక పశువు కావచ్చు, ప్రతి దాంట్లో మనం దైవత్వం చూస్తాం. సంవత్సరం మన కోసం కష్టపడి పనిచేసే ఒక పశువుని కూడా సంవత్సరానికి ఒక్కరోజన్నా వాళ్ళకు కృతజ్ఞత తెలిపే పండుగ ఏదో ఒక పౌర్ణమి. అది ఒక్క మీకు సనాతన హిందూ ధర్మంలో కనిపిస్తుంది. అది హిందువుల కాబట్టి అంతా గర్విస్తున్నాం, మేము గర్వంగా చెప్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మన బీజేపీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. పౌర్ణమి సందర్భంగా రైతులందరూ మల్లెడ్డిపల్లి గ్రామంలో ఏదైతే ఎడ్లను కానివ్వండి, ఈరోజు వాళ్ళ ఈ కుటుంబంలో ఉన్నటువంటి పశువులన్నింటినీ అలంకరించుకొని సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా మన రమేష్ అన్న గారు మరియు కృష్ణన్న గారు మరియు పట్టణ శాఖ అధ్యక్షులు మల్లన్న గారు మరియు బంటారం భద్రన్న గారు మేము ఏరువాక పండుగ కార్యక్రమంలో మేము పశువుల దగ్గరికి వచ్చి రైతులతో మేము ఆ సంబరంలో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. అందుకు మనకు మల్లెడ్డిపల్లిలో ఉన్నటువంటి దండు హరికృష్ణ గారి రైతుల వాళ్ళ యొక్క ఇళ్ల దగ్గరికి వచ్చి మేము రైతుల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మద్దతు ధరలు పెంచుతూ రైతులందరికీ అభివృద్ధి చెందడం కోసం కృషి చేస్తుందని అనే విషయాలు కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రజలకు, వికారాబాద్ జిల్లా ప్రజలకు, తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా, తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సంవత్సరము రైతులకు మంచి పంటలు పండి వ్యవసాయాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, పంటలు సుభిక్షంగా పండాలని చెప్పేసి అందరి భగవంతుని కోరుతున్నాను. అందరూ కూడా ఈ సంవత్సరం లాభాలతో నడవాలి. రైతే దేశానికి వెన్నెముక కాబట్టి ఈసారి రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా వర్ణదేవుడు కరుణించాలని చెప్పేసి వర్ణదేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తాండూరు నియోజకవర్గంలోని మల్లెడ్డిపల్లి ప్రజలందరూ కూడా, ఇందాక మేమందరం కూడా ఇక్కడ పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవడం జరిగింది. మల్లెడ్డిపల్లి ప్రజలకందరికీ కూడా మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముందుగా తాండూరు పట్టణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎందుకనగా ఈ పండుగ రోజు ఎడ్లను తయారు చేసుకోవడము, బండ్లను తయారు చేసుకోవడంతో పాటు మనకు పంటలు ఈరప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్క వ్యవస్థను వాళ్ళు రెడీ చేసుకొని ఇక్కడ నుంచే ఈ పండుగ సందర్భంగానే పంటలకి వెళ్ళి విత్తనాలు కొనుక్కోవడం కానీ, విత్తనాలు వేయడం కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రైతులకు మంచి లాభాలు కలిగి పంటలు మంచిగా దిగుబడి వచ్చి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరొక్కసారి రైతు బంధువులకు అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తాండూరు నియోజకవర్గ రైతులందరికీ ఏరువాక శుభాకాంక్షలు. ఈ పండుగ రైతులు అత్యంత సంబరంగా ఎడ్లని ఇవాళ మంచిగా వాటికి స్నానం చేయించి వాటిని మరియు ఎడ్ల బండ్లను కూడా అందంగా తయారు చేసి ఇవాళ ఊరేగింపుగా ప్రతి గ్రామంలో కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకుంటున్నటువంటి ఏరువాక పౌర్ణమి తాండూరు నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఇవాళ మల్లెడ్డిపల్లి గ్రామంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్లు మరి ఆ బండిపైన మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ పాల్గొని ఈ పండుగను ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరొకసారి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏరువాక శుభాకాంక్షలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.